వెల్కమ్ టు ఫార్మా రీసెర్చ్. నమస్కారం. రండి, ఈరోజు మనం ఓ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే నైతిక క్లినికల్ పరిశోధన యొక్క పునాదులు. అసలు ఆధునిక క్లినికల్ ట్రయల్స్ అన్నీ ఏ బలమైన నైతిక పునాదుల మీద నిలబడి ఉన్నాయో అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చరిత్రలో జరిగిన కొన్ని పొరపాట్ల నుంచి మనం పాఠాలు నేర్చుకున్నాం. వైద్య విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లే ఈ అద్భుతమైన ప్రయాణంలో మనుష్యుల హక్కుల్ని, వాళ్ల భద్రతని, వాళ్ల శ్రేయస్సుని కాపాడటం కన్నా ముఖ్యమైంది ఇంకోటుండదు, ఉండకూడదు కూడా. సరే, ఇక ఈ విషయంలోకి లోతుగా వెళ్దాం రండి. సో ఈ చర్చలో మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా అసలు ఈ నైతిక నియమాలు, ఈ ఫ్రేమ్వర్క్ ఎందుకంత అవసరమో చూద్దాం. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరిశోధనల రూపురేఖల్నే మార్చేసిన రెండు మూలస్తంభాల గురించి మాట్లాడుకుందాం. అవే బెల్మాంట్ రిపోర్ట్ మరియు డిక్లరేషన్ ఆఫ్ హెల్సింకి. అక్కడ్నుంచి ఈ గొప్ప సూత్రాలు మన రోజువారీ క్లినికల్ ట్రయల్స్లో అంటే ప్రాక్టికల్గా ఎలా అమలవుతున్నాయో తెలుసుకుందాం. ఇక చివరగా ఈ నైతిక ప్రమాణాలను నిలబెట్టడంలో పరిశోధకులుగా మనందరి మీద ఎంత పెద్ద బాధ్యత ఉందో గుర్తుచేసుకుందాం. ఈ విశ్లేషణ చివరికి వచ్చేసరికి కొన్ని విషయాల్లో మనకు పూర్తి స్పష్టత వచ్చేస్తుంది. ఉదాహరణకి, పరిశోధనా నైతికతకు వెన్నెముకలాంటి రెండు కీలకమైన డాక్యుమెంట్స్ ఏవంటే ఠక్కున చెప్పగలుగుతాం. అంతేకాదు, బెల్మాంట్ రిపోర్ట్లోని 3 ప్రధాన సూత్రాలు అంటే వ్యక్తుల పట్ల గౌరవం, మేలు చేయడం, న్యాయం, వీటిని చాలా స్పష్టంగా నిర్వచించగలుగుతాం. డిక్లరేషన్ ఆఫ్ హెల్సింకిలోని ముఖ్యమైన పాయింట్స్ ఏంటో వివరించడమే కాదు, ఈ నైతిక సూత్రాలకి మనం రోజూ ఫాలో అయ్యే ICH GCP గైడ్లైన్స్కి మధ్య ఉన్న లింక్ ఏంటో కూడా మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఫైనల్గా ఒక రీసెర్చర్గా మన బాధ్యత అంటే కేవలం రూల్స్ పాటించడం మాత్రమే కాదని, అంతకు మించి ఉందని గ్రహిస్తాం. సో ఈ లక్ష్యాలు మన చర్చకు ఒక దారి చూపిస్తాయన్నమాట. సరే, మన చర్చలో మొదటి భాగంతో మొదలుపెడదాం. ది ఎథికల్ ఇంపెరేటివ్. అసలు మనుషులు పాల్గొనే పరిశోధనల్లో ఈ సూత్రాలు ఎందుకు, వీటి అవసరమేమొచ్చింది? ఒకసారి చరిత్రలోకి చూస్తే కొన్నిసార్లు సైన్స్ పేరుతో, పురోగతి పేరుతో మనుషుల హక్కుల్ని దారుణంగా కాలరాశారు. వాళ్లకి చెప్పకుండా, వాళ్ల అనుమతి లేకుండా, అసలు విషయమేంటో అర్థం కాకుండానే ప్రమాదకరమైన ప్రయోగాల్లో వాడేసుకున్న సందర్భాలున్నాయి. అందుకే మనం మెడికల్ నాలెడ్జ్ కోసం చేసే ఈ అన్వేషణలో మనకు సహాయం చేస్తున్న మనుషుల్ని కేవలం డేటా పాయింట్స్గా చూడకూడదు. వాళ్లు గౌరవం, హక్కులున్న వ్యక్తులు. వాళ్లను ప్రొటెక్ట్ చేయడానికి ఒక పటిష్టమైన నైతిక చట్రం ఖచ్చితంగా ఉండాలి. ఆ చట్రం లేకపోతే ఏమవుతుందంటే పరిశోధన దారితప్పి పురోగతి పేరుతో మనుషుల్నే బలిచేసే ప్రమాదముంటుంది. ఇప్పుడు మనం నైతిక పరిశోధనా చరిత్రలోనే ఓ మైలురాయిలాంటి డాక్యుమెంట్ గురించి మాట్లాడుకోవాలి. అదే బెల్మాంట్ రిపోర్ట్. ఇది 1979లో అమెరికాలో మనుషులు పాల్గొనే ప్రతి పరిశోధన ఎలా జరగాలి అని గైడ్ చేయడానికి తయారుచేశారు. ఇది కేవలం ఓ రూల్ బుక్ కాదండోయ్, పరిశోధనలో నైతికత గురించి ఎలా ఆలోచించాలి, ఎలాంటి విలువలు పాటించాలి అని చెప్పే ఒక ఫిలసాఫికల్ గైడ్ అనమాట. ఈ రిపోర్ట్ 3 కీలకమైన సూత్రాల మీద ఆధారపడి ఉంది. అవేంటో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఉదాహరణలతో సహా వివరంగా చూద్దాం. బెల్మాంట్ రిపోర్ట్లోని మొదటి, ఇంకా చెప్పాలంటే అన్నిటికంటే ముఖ్యమైన సూత్రం వ్యక్తుల పట్ల గౌరవం. ఈ సూత్రంలో 2 కీలకమైన విషయాలున్నాయన్నమాట. మొదటిది, ప్రతి వ్యక్తికి గౌరవం, స్వయం ప్రతిపత్తి అంటే ఆటోనమీ ఉందని గుర్తించడం. దాని అర్థమేంటంటే వాళ్లని సొంతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల సమర్థులుగా చూడాలి. వాళ్లని మన సైంటిఫిక్ గోల్స్ సాగించడానికి వాడుకునే వస్తువులుగా కాకుండా వాళ్లని వాళ్లుగా గౌరవించాలి. ఇక రెండో విషయం, ఎవరికైతే ఈ స్వయం ప్రతిపత్తి తక్కువగా ఉంటుందో, అంటే సొంతగా సరైన నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నవాళ్లకి మనం అదనపు రక్షణ కల్పించాలి. ఈ ఫిలాసఫీయే మనం నెక్స్ట్ చూడబోయే ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనే ప్రాక్టికల్ ప్రాసెస్కి ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్నది చాలా ముఖ్యమైన విషయం, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ప్రాసెస్. చూడండి, ఇది కేవలం ఓ పేపర్ మీద సంతకం పెట్టించుకోవడం అస్సలు కాదు. ఇది ఒక సంభాషణ, ఒక నమ్మకాన్ని పెంచే ప్రక్రియ. మొదటి స్టెప్, పూర్తి సమాచారాన్ని ఇవ్వడం. అంటే ట్రయల్ దేని గురించి, ఎలా చేస్తారు, ఎంతకాలం పడుతుంది, ఎలాంటి టెస్టులుంటాయి, దీనివల్ల వచ్చే రిస్కులేంటి, బెనిఫిట్స్ ఏంటి, ఇలా ప్రతీదీ దాపరికం లేకుండా చెప్పాలి. వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా చెప్పాలి. ఇక రెండో స్టెప్, వాళ్లకర్థమయ్యిందని నిర్ధారించుకోవడం. ఇది చాలా ట్రిక్కీ. కష్టమైన మెడికల్ పదాలు వాడకుండా వాళ్లకి అర్థమయ్యే భాషలో చెప్పాలి. వాళ్ళడిగే ప్రతి ప్రశ్నకి ఓపిగ్గా జవాబివ్వాలి. అవసరమైతే మనం చెప్పింది వాళ్ల మాటల్లో చెప్పమని అడిగి వాళ్లకి ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవాలి.
మూడో స్టెప్ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని కన్ఫర్మ్ చేసుకోవడం. వాళ్ల మీద ఎలాంటి ఒత్తిడి, ప్రలోభం ఉండకూడదు. మీరు ఎప్పుడైనా ఏ కారణం చెప్పకుండానే ఈ ట్రయల్ నుంచి తప్పుకోవచ్చు అని చాలా స్పష్టంగా చెప్పాలి. ఇక నాలుగవ చివరి స్టెప్ సమ్మతిని డాక్యుమెంట్ చేయడం. ఈ మొత్తం సంభాషణని రాతపూర్వకంగా డాక్యుమెంట్ చేసి వాళ్లకి ఆలోచించుకోవడానికి తగినంత టైం ఇచ్చి సంతకం తీసుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ 4 స్టెప్స్ కలిస్తేనే అది నిజమైన, నైతికమైన ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అవుతుంది. అయితే ఇక్కడే ఓ పెద్ద చిక్కు ప్రశ్న వస్తుంది. పిల్లలు లేదా మతిమరుపు ఉన్నవాళ్లు, ఇలా సొంతగా నిర్ణయాలు తీసుకోలేని వాళ్లని పరిశోధకులు ఎలా కాపాడాలి? ఇలాంటి సందర్భాల్లో వ్యక్తుల పట్ల గౌరవం అనే సూత్రం ఇంకా స్ట్రిక్ట్గా అప్లై అవుతుంది. ఉదాహరణకి, అల్జీమర్స్ వ్యాధి ఉన్న వ్యక్తిమీద ఓ కొత్త మందు ట్రయల్ చేస్తున్నామనుకుందాం. ఆయన పూర్తిస్థాయిలో సమ్మతి ఇవ్వలేకపోవచ్చు. అప్పుడు రీసెర్చర్లు తప్పనిసరిగా వాళ్ల లీగల్ గార్డియన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కానీ అది మాత్రమే సరిపోదు. ఆ వ్యక్తికి కూడా వాళ్లకి అర్థమయ్యేంత వరకు ప్రాసెస్ గురించి వివరించి వాళ్లనుంచి కూడా అంగీకారం లేదా కనీసం వ్యతిరేకత లేకపోవడాన్నైనా పొందాలి. ఒకవేళ ట్రయల్ మధ్యలో ఆ వ్యక్తి ఇబ్బంది పడినా, వద్దని సైగ చేసినా, లీగల్ గార్డియన్ ఓకే చెప్పినా సరే రీసెర్చర్లు దాన్ని గౌరవించి ఆపేయాలి. ఇక్కడ నైతిక బాధ్యత డబుల్ అవుతుందన్నమాట. ఇలాంటి వాళ్లని వల్నరబుల్ పాపులేషన్ అని అంటాం. వాళ్లకి అదనపు రక్షణ కల్పించడం రీసెర్చర్ల ప్రైమరీ డ్యూటీ. ఇక బెల్మాంట్ రిపోర్ట్లోని రెండో స్తంభం బెనిఫిసెన్స్. సింపుల్గా చెప్పాలంటే మంచి చెయ్యడం. ఈ సూత్రం రీసెర్చర్ల మీద ఒక ముఖ్యమైన బాధ్యతను పెడుతుంది. ఇది కేవలం హాని చెయ్యొద్దు అని చెప్పి ఆగిపోదు. ఇది అంతకంటే ఎక్కువ. ఇది ఒక యాక్టివ్ డ్యూటీ. అంటే ట్రయల్లో పాల్గొనేవాళ్లకొచ్చే లాభాలను వీలైనంత పెంచాలి, అదే టైంలో వాళ్లకి కలిగే నష్టాలను వీలైనంత తగ్గించడానికి చురుగ్గా పనిచేయాలి. ప్రతి క్లినికల్ ట్రయల్ డిజైన్లో, ప్రోటోకాల్లో, ట్రయల్ నడిపేటప్పుడు ఈ సూత్రం మనసులో మెదులుతూనే ఉండాలి. మరి ఈ మంచి చెయ్యడం అనేదాన్ని ప్రాక్టికల్గా ఎలా చేస్తారు? ఈ స్లైడ్ అదే చెప్తోంది. ఫస్ట్, రిస్క్ బెనిఫిట్ అసెస్మెంట్. అంటే ట్రయల్ వల్ల వచ్చే రిస్క్లేంటి, బెనిఫిట్స్ ఏంటి అని ఒక పద్ధతి ప్రకారం కూలంకషంగా అంచనా వేయాలి. సెకండ్, వచ్చే లాభాలతో పోలిస్తే రిస్కులు యాక్సెప్టబుల్ రేంజ్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే ఒక మామూలు తలనొప్పికి ఇచ్చే మందు ప్రాణాలు తీసే సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటే అది కరెక్ట్ కాదు. కానీ ఓ ప్రాణాంతక క్యాన్సర్కి ఇచ్చే మందుకి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా, ప్రయోజనం దాన్ని మించి ఉంటే అది ఆమోదయోగ్యం కావచ్చు. థర్డ్, వ్యక్తికి, సమాజానికి వచ్చే లాభాలను మ్యాక్సిమైజ్ చెయ్యాలి. ఫోర్త్, అన్ని రకాల రిస్కులను, అది శారీరకమైనా మానసికమైనా, తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. ఫైనల్గా పార్టిసిపెంట్ బాగోగులు చూసుకోవాలి. అంటే ట్రయల్ వల్ల ఏదైనా గాయమైతే ఫ్రీ ట్రీట్మెంట్, నష్టపరిహారం ఇవ్వడం లాంటివి. ఇదంతా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట. ఈ బెనిఫిషియన్స్ సూత్రమే మనల్ని ఓ క్లాసిక్ ఎథికల్ డైలమాలోకి, అంటే ఓ నైతిక సందిగ్ధంలోకి తీసుకెళ్తుంది. ఆల్రెడీ ఓ మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న ప్రాణాంతక వ్యాధికి సంబంధించిన ట్రయల్లో ప్లెసిబో, అంటే మందులేని డమ్మీ టాబ్లెట్ వాడటం కరెక్టేనా? ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఒకవైపు చూస్తే సైంటిఫిక్గా కొత్త మందు పనిచేస్తోందో లేదో ఖచ్చితంగా తెలియాలంటే ప్లెసిబో గ్రూప్ అవసరం. కానీ ఇంకోవైపు చూస్తే బెనిఫిషియన్స్ సూత్రం ప్రకారం మన దగ్గరున్న బెస్ట్ ట్రీట్మెంట్ను పేషెంట్కి ఇవ్వాలి. ప్లెసిబో ఇవ్వటమంటే తెలిసి ఒక గ్రూప్కి పనికొచ్చే ట్రీట్మెంట్ను ఇవ్వనట్టే కదా. ఇది రీసెర్చర్ను కూడా ఇరకాటంలో పెడుతుంది. ఒకవైపు సైన్స్, మరోవైపు తన పేషెంటుకు మేలు చేయాలన్న డాక్టర్గా తన బాధ్యత. ఇలాంటి సందర్భాల్లో ఎథిక్స్ కమిటీలు చాలా జాగ్రత్తగా రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తాయి. సాధారణంగా స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ప్లెసిబో వాడకాన్ని ఒప్పుకోరు. దానికి బదులుగా కొత్త మందుని పాత స్టాండర్డ్ మందుతో పోల్చే యాక్టివ్ కంట్రోల్ ట్రయల్స్ చేస్తారు. ఇక బెల్మాంట్ రిపోర్ట్లోని మూడో చివరి మూలస్తంభం జస్టిస్, అంటే న్యాయం. ఈ సూత్రం ఏం చెప్తోందంటే పరిశోధన వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఈ రెండూ సమాజంలో అందరికీ సమానంగా పంచబడాలి. అంటే పార్టిసిపెంట్స్ని సెలెక్ట్ చేయటంలోనూ, రీసెర్చ్ ఫలితాలను పంచడంలోనూ ఫేర్నెస్ ఉండాలి. ఎవరు రీసెర్చ్ రిస్క్లను మోస్తున్నారు, ఎవరు దాని ఫలాలను అందుకుంటున్నారు, ఈ 2 ప్రశ్నలకి సమాధానం న్యాయంగా ఉండాలి. ఇది బలహీన వర్గాలను ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా కాపాడే చాలా పవర్ఫుల్ సూత్రం. మరి న్యాయసూత్రం ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది? ఈ స్లైడ్ కొన్ని ముఖ్యమైన ఆదేశాలను చూపిస్తోంది. మొదటిది, పార్టిసిపెంట్స్ ఎంపిక న్యాయంగా జరగాలి. అంటే కేవలం అందుబాటులో ఉన్నారని, వాళ్లు ఎదురు ప్రశ్నించరని, పేదవాళ్లనో చదువుకోని వాళ్లనో ప్రమాదకరమైన రీసెర్చ్లకి ఎంచుకోకూడదు.
అలాగే రీసెర్చ్ వల్ల వచ్చే ప్రయోజనాలు కేవలం ధనవంతులకే దక్కకూడదు. రెండవది, వల్నరబుల్ పాపులేషన్ను అస్సలు ఎక్స్‌ప్లాయిట్ చేయకూడదు. మూడవది, జాతి, లింగం, ఆర్థిక స్థితి ఆధారంగా ట్రయల్ డిజైన్లో ఎలాంటి వివక్ష చూపకూడదు. ఇక చివరిగా, ఆ రీసెర్చ్ వల్ల సమాజం మీద పడే ప్రభావాన్ని కూడా ఆలోచించాలి. దానివల్ల వచ్చే నాలెడ్జ్ మొత్తం సమాజానికి ఉపయోగపడాలి. బెల్మాంట్ రిపోర్ట్ ఎక్కువగా అమెరికాకు సంబంధించింది కదా, మరి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఏంటి? అక్కడే మనకు డిక్లరేషన్ ఆఫ్ హెల్సింకీ వస్తుంది. దీన్ని వరల్డ్ మెడికల్ అసోసియేషన్ 1964లో మొదటిసారిగా తీసుకొచ్చింది. ఆ తర్వాత చాలాసార్లు అప్డేట్ చేశారు. ఇది ప్రత్యేకంగా డాక్టర్లు పాల్గొనే మెడికల్ రీసెర్చ్ కోసం తయారుచేసిన నైతిక సూత్రాల సమితి. ఇది ప్రపంచవ్యాప్తంగా మెడికల్ కమ్యూనిటీకి ఒక నైతిక దిక్సూచిలాంటిది. చాలా దేశాల్లో చట్టాలు, రూల్స్ దీని ఆధారంగానే తయారయ్యాయి. డిక్లరేషన్ ఆఫ్ హెల్సింకీలోని కొన్ని కీలక సూత్రాలు చూద్దాం. ఇందులో మొదటిది, అన్నిటికంటే ముఖ్యమైనది, పార్టిసిపెంట్స్ హక్కులు, భద్రత, శ్రేయస్సు వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. రీసెర్చ్ లక్ష్యాలు ఎంత గొప్పవైనా సరే అవి ఎప్పటికీ వ్యక్తి శ్రేయస్సును దాటిపోకూడదు. రెండవది, సైంటిఫిక్ ఇంటిగ్రిటీ. రీసెర్చ్ శాస్త్రీయంగా, బలంగా, సరైన పద్ధతుల్లో జరగాలి. మూడవది, ఇండిపెండెంట్ ఎథికల్ రివ్యూ తప్పనిసరి. ప్రతి ట్రయల్ను ఒక ఇన్స్టిట్యూషనల్ రివ్యూ బోర్డ్ IRB లేదా ఎథిక్స్ కమిటీ EC రివ్యూ చేసి ఆమోదించాలి. నాలుగవది, కాన్ఫిడెన్షియాలిటీ మరియు ప్రైవసీ. పార్టిసిపెంట్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ను చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఇక చివరిగా, బెల్మాంట్ రిపోర్ట్ లాగే ఇది కూడా వల్నరబుల్ పాపులేషన్కు స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వాలని గట్టిగా చెప్తోంది. ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే కొన్ని తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక పక్క బెల్మాంట్ రిపోర్ట్. ఇది అమెరికాలో జరిగే అన్ని రకాల హ్యూమన్ రీసెర్చ్లకి గైడ్ చేసే ఒక బ్రాడ్ ఎథికల్ ఫ్రేమ్వర్క్. అది మెడికల్ కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు, ఏదైనా సరే. మరోపక్క డిక్లరేషన్ ఆఫ్ హెల్సింకీ. ఇది ప్రత్యేకంగా మెడికల్ రీసెర్చ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెడికల్ కమ్యూనిటీ ఒప్పుకున్నది. ఇది డాక్టర్ పాత్ర మీద, డాక్టర్ పేషెంట్ సంబంధం మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. రెండింటిలోనూ ఒకే రకమైన విలువలున్నప్పటికీ వాటి స్కోప్, ఫోకస్లో ఈ చిన్న తేడాలున్నాయన్నమాట. ఇంతసేపు మనం పెద్ద పెద్ద సూత్రాల గురించి, సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం. బాగుంది. కానీ రోజువారీ క్లినికల్ ట్రయల్స్లో వీటిని ఎలా వాడుతారో? అవి కేవలం పుస్తకాల్లోనే ఉండిపోతాయా? అస్సలు కాదు. ఈ సూత్రాలే ఆధునిక క్లినికల్ ట్రయల్స్ని నడిపించే రూల్స్కి ప్రాణం పోశాయి. ఇప్పుడు మనం ఈ ప్రిన్సిపల్స్ ICH-GCP అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ హార్మోనైజేషన్ ఆఫ్ గుడ్ క్లినికల్ ప్రాక్టీస్ గైడ్లైన్స్లో ఎలా ఇమిడిపోయాయో చూద్దాం. ఈ ICH-GCP గైడ్లైన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ ఎలా చెయ్యాలి అని చెప్పే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనమాట. ఈ టేబుల్ చూస్తే మనకు విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. చూడండి, సిద్ధాంతానికి, ఆచరణకు మధ్య ఉన్న డైరెక్ట్ లింక్ ఇది. బెల్మాంట్ రిపోర్ట్లోని వ్యక్తుల పట్ల గౌరవం అనే సూత్రం నేరుగా ICH-GCP గైడ్లైన్లోని సెక్షన్ 4.8 ఇన్ఫార్మ్డ్ కన్సెంట్లో కనిపిస్తుంది. బెనిఫిసెన్స్ సూత్రం సెక్షన్ 2.2 రిస్క్ బెనిఫిట్ అసెస్మెంట్లో ప్రతిబింబిస్తుంది. న్యాయం సూత్రం సెక్షన్ 3.1.2 ఈక్విటబుల్ సబ్జెక్ట్ సెలెక్షన్లో ఇమిడిపోయింది. అలాగే డిక్లరేషన్ ఆఫ్ హెల్సింకీ చెప్పిన ఇండిపెండెంట్ రివ్యూ సూత్రం సెక్షన్ 3లో IRB బై EC ఎలా పనిచెయ్యాలో వివరిస్తుంది. దీని బట్టి మనకు తెలిసేదేంటంటే, మనం రోజూ పాటించే ప్రాక్టికల్ రూల్స్ అన్నీ ఈ గొప్ప నైతిక సూత్రాల నుంచే పుట్టాయి. మన చర్చ చివరి అంకానికి వచ్చేసింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది నియమాల గురించి కాదు, మన గురించి, పరిశోధకులుగా మన బాధ్యత గురించి. నైతికత అనేది కేవలం కొన్ని రూల్సు, గైడ్లైన్స్ ఫాలో అవడం మాత్రమే కాదు. అది రీసెర్చ్లో పనిచేసే ప్రతి ఒక్కరి వ్యక్తిగత, వృత్తిపరమైన నిజాయితీకి సంబంధించింది. ఇది ఒక నిరంతర నిబద్ధత. ఈ మొత్తం చర్చ యొక్క సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే అది ఈ స్లైడ్లో ఉంది. బెల్మాంట్ రిపోర్ట్ మరియు డిక్లరేషన్ ఆఫ్ హెల్సింకీలో చెప్పిన నైతిక సూత్రాలే క్లినికల్ ట్రయల్స్లో నైతిక ప్రవర్తనకు పునాది వేస్తాయి. తద్వారా పార్టిసిపెంట్స్ యొక్క హక్కులు, భద్రత మరియు శ్రేయస్సును కాపాడతాయి. మన ఫైనల్ గోల్ ఏంటో ఈ వాక్యం మనకు ఎప్పుడూ గుర్తుచేస్తూ ఉంటుంది. సరే, ఒక్కసారి మనం మాట్లాడుకున్నదంతా చకచకా గుర్తుచేసుకుందాం. వ్యక్తుల పట్ల గౌరవం అనే సూత్రం ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనే ప్రాక్టికల్ ప్రాసెస్ ద్వారా వాళ్ల స్వేచ్ఛను కాపాడుతుంది. బెనిఫిసెన్స్ సూత్రం ఎప్పుడూ రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ను అనుకూలంగా ఉండేలా చూసుకోమని చెప్తుంది. న్యాయం సూత్రం పార్టిసిపెంట్స్ని ఫేర్గా ఎంచుకోమని డిమాండ్ చేస్తుంది.
ఈ 3 కీలక సూత్రాలు మరికొన్నింటితో కలిసి ఐసీహెచ్ జీసీపీ గైడ్లైన్స్లో రూల్స్గా మారి ప్రపంచవ్యాప్తంగా ఆచరణలో పెట్టబడ్డాయి. వెళ్లే ముందు ఒక్క ఆలోచన. టెక్నాలజీ పరుగులు పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, వేరబుల్ టెక్నాలజీ అంటున్నాం. మరి ఈ కొత్త ప్రపంచంలో కొత్తగా ఎలాంటి నైతిక సవాళ్లు మన ముందుకొస్తాయి? వాటిని ఎదుర్కోడానికి ఈ పాత ప్రాథమిక సూత్రాలు మనకు ఎలా దారి చూపిస్తాయి? ఉదాహరణకి, లక్షలాది మంది డేటాతో పనిచేసేటప్పుడు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఎలా తీసుకోవాలి? ఒక గ్రూప్ డేటా మీద ట్రైన్ అయిన ఏఐ అల్గోరిథం వేరే గ్రూప్కి అన్యాయం చేయకుండా న్యాయం ఎలా చూడగలం? సమస్యలు కొత్తగా ఉండొచ్చు, కానీ వాటిని పరిష్కరించడానికి మనకు దారి చూపేవి మాత్రం ఎప్పటికీ అవే: వ్యక్తుల పట్ల గౌరవం, మేలు చేయడం, న్యాయం. టెక్నాలజీ మారినా ఈ నైతిక దిక్సూచి విలువ ఎప్పటికీ మారదు. Thank you for joining us at Farmer Research, your learning partner.